హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటికీ దాదాపుగా 15 రోజులు అవుతుంది. అయినా కూడా ఇంతవరకు తప్పిపోయిన పాప గురించి ఎలాంటి ఆచూకీ లభించలేదు. కాకినాడలో 2.5 సంవత్సరాల పాప జాహ్నవి మిస్సింగ్ ఇన్వెస్టిగేషన్ రోజురోజుకి ఒక థ్రిల్లర్ మూవీలా మారుతుంది. అసలు విషయం, ఒక 35 నిమిషాల వ్యవధిలో 40 ఎకరాల ఫామాయిల్ తోటలో నుండి ఒక 2.5 సంవత్సరాల పాప అలా ఎలా మాయమైంది? 300 మంది పోలీసులు వెతికారు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వెతికారు, యాంటీ నక్సల్ స్క్వాడ్ వెతికారు, హైలీ టెక్నాలజీ డ్రోన్స్ వాడారు. అలా 1000 ఎకరాల ల్యాండ్ మొత్తం జల్లెడ పట్టారు. అయినా కూడా ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. ఇంకా పక్కనేమో 80 అడుగుల ఎత్తైన కొండలు. ఆ 30 నిమిషాల వ్యవధిలో పాప కనబడకుండా పోయే అవకాశం లేదు. అలాంటిది అంత తక్కువ సమయంలో పాప అడవిలో ఎలా మిస్ అయింది? ఇంతమంది పోలీసులు ఇన్ని బృందాలుగా విడిపోయి వెతికినా ఒక చిన్న క్లూ కూడా ఎందుకు దొరకట్లేదు? ఇలాంటి ప్రతి విషయాన్ని, ఈ మిస్సింగ్కి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కాకినాడ జిల్లా తునిలోని అగ్రహారంకి సంబంధించిన గణేష్ మరియు భవానీ దంపతులు. వీళ్ళ గ్రామం చుట్టూ మొత్తం దాదాపుగా ఫామాయిల్ మరియు మామిడి తోటలు ఉన్నాయి. ఆ తోటలు దాటిన తర్వాత మొత్తం దట్టమైన అడవి ప్రాంతం ఉంది. అదే గ్రామంలో ఉండే గణేష్ అక్కడే ఉండే ఒక పామాయిల్ తోటకి కాపలాగా ఉంటూ తన జీవనాన్ని సాగిస్తున్నాడు. గణేష్కి 2 పిల్లలు ఉన్నారు. పెద్ద అమ్మాయి పేరు జ్ఞానేశ్వరి, ముద్దుగా జాహ్నవి అని పిలుస్తారు. ఆమెకు 2.5 సంవత్సరాలు మరియు చిన్నమ్మాయికి 6 నెలలు. వీళ్ళతో పాటు వీళ్ళ ఇంటికి కాపలాగా ఒక కుక్క దాదాపుగా 6 నెలల నుండి వీళ్ళతోనే ఉంటుంది. వీళ్ళు ఉండే ఇల్లు ఊరికి దూరంగా ఫామాయిల్ తోటకి దగ్గరగా ఉంటుంది. గణేష్ ఇంటి దగ్గరే ఉంటూ ఫామాయిల్ తోటను చూసుకుంటూ ఉండేవాడు. ఆ ఫామాయిల్ తోటకి చుట్టూ అన్ని వైపులా ఒక కంచె ఉంటుంది. జూన్ 6వ తేదీ శనివారం రోజున ఉదయం 11:50 గణేష్ బయటికి వెళ్దామని రెడీ అవుతుంటాడు. అది చూసిన జాహ్నవి ఎప్పటిలాగే గణేష్ బయటికి వెళ్ళే సమయంలో నాన్న నాన్న అంటూ వచ్చింది. అది చూసిన గణేష్ బైక్ దిగి జాహ్నవిని ఎత్తుకొని ఇంటి ముందున్న ఒక మామిడి చెట్టు కింద దింపి అక్కడే ఉన్న జాహ్నవి తల్లికి, నేను బయటికి వెళ్తున్నా, పాపని చూసుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. గణేష్ బయటికి వెళ్ళిన కాసేపటికి ఇంట్లో ఉన్న తన 6 నెలల పాప ఏడవడం మొదలుపెట్టింది. ఆ జాహ్నవి తల్లి ఆ చిన్న పాపని ఎత్తుకోవడానికి ఇంటి లోపలికి వెళ్తూ జాహ్నవి పక్కన ఉన్న కుక్కని చూసి పాప ఎటు వెళ్లకుండా చూసుకోవడానికి కుక్క తోడు ఉందని భవానీ ఇంట్లోకి వెళ్ళి ఏడుస్తున్న పాపని ఎత్తుకుంది. సరిగ్గా 15 నిమిషాల తర్వాత, అంటే 12:15, 12:20 వ్యవధిలో ఆ ఊరికి చెందిన ఒక వ్యక్తి ఆ ఇంటికి వచ్చి, మీ పెద్ద పాప ఎక్కడుంది అని అడిగాడు. అప్పుడు భవానీ వెంటనే బయటే ఉంది కదా ఆడుకుంటూ అని అనుకుంటూనే భయంతో బయటికి వచ్చింది. బయట పాప కనపడకపోవడంతో ఆ వచ్చిన వ్యక్తి, మీ పాప ఇక్కడ లేదమ్మా, ఇందాక మీ పాపని తోటకి చివర కట్టిన కంచె దగ్గర చూశాను. మీ పాపతో పాటు కుక్క కూడా ఉంది. నేను పాప దగ్గరికి వెళ్దామంటే ఆ కుక్క నన్ను కరవడానికి వచ్చిందని, అందుకు భయంతో వెనక్కి తిరిగి వచ్చాను అని చెప్పాడు. దాంతో భవానీకి ఏం చేయాలో తెలియక గణేష్కి ఫోన్ చేయకపోతే భవానీ ఫోన్లో బ్యాలెన్స్ ఉండదు. ఆ వచ్చిన వ్యక్తి ఫోన్ తీసుకొని వెంటనే గణేష్కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. పాప కనబడట్లేదు, అడవిలోకి వెళ్ళిందట అని ఏడుస్తూ గణేష్కి చెప్పింది. దాంతో గణేష్ వెంటనే ఇంటికి వచ్చి జరిగిన విషయం తెలుసుకొని గ్రామంలోని కొంతమందితో కలిసి పాప చివరగా ఎక్కడ కనబడిందో అక్కడికి వెళ్ళి వెతకడం స్టార్ట్ చేశాడు. అలా ఆ చుట్టుపక్కల మొత్తం ఎంత వెతికినా ఏం లాభం లేకపోవడంతో వెంటనే పోలీసులకు ఈ విషయాన్ని చెప్పాడు. అక్కడికి వచ్చిన పోలీసులు ఈ విషయం తెలుసుకొని ఆ చుట్టుపక్కల ఉన్న ఫామాయిల్ మరియు మామిడి తోటలను వెతకడం స్టార్ట్ చేశారు. అలా పోలీసులు, గ్రామ ప్రజలు ఆ తోటలు మొత్తం జల్లెడ పట్టినా ఎలాంటి క్లూ కూడా దొరకలేదు. కనీసం ఆ కుక్క పిల్ల కూడా కనిపించలేదు. అలా చాలాసేపు వెతికిన తర్వాత కూడా ఎలాంటి క్లూ దొరకపోవడంతో తర్వాత రోజు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఆ ఏరియాకి చేరుకొని అధునాతనమైన డ్రోన్ల సహాయంతో వెతకడం మొదలుపెట్టారు. అలా 2 రోజులు వెతికినా కూడా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. కానీ 3వ రోజు అనుకోని సంఘటన జరిగింది. ఎవరి పనులలో వాళ్ళు ఉన్న టైంలో సడన్గా ఆ పాపతో అడవిలోకి వెళ్ళి తప్పిపోయిన కుక్క ఆ ఇంటికి తిరిగి వచ్చింది. దాన్ని గమనించిన పోలీసులు దానిపై ఉన్న దెబ్బలను చూశారు.
ఆ కుక్కని ఎవరో రాళ్లతో మరియు కర్రలతో కొట్టిన ఆనవాళ్లు కనబడ్డాయి. అలా వచ్చిన కుక్కపిల్ల అక్కడున్న జనాలని చూసి భయంతో ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ పాప తల్లి చీర కొంగును పట్టుకొని లాగడం ప్రారంభించింది. నాతో రా, పాపని చూపిస్తా అన్నట్టు లాక్కెళ్ళడానికి ప్రయత్నించింది. ఎవరైనా ఆ కుక్క దగ్గరికి వస్తే కరవడానికి ప్రయత్నించింది. మళ్ళీ భయంతో జనాలను చూసి అడవిలోకి తిరిగి వెళ్ళిపోయింది. దాని వెనకాల వెళ్ళడానికి ప్రయత్నించినా కూడా ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. తర్వాత రోజు అంటే బుధవారం మళ్ళీ ఆ కుక్క ఇంటి దగ్గరికి వచ్చి కొంచెం దూరంలో ఆగిపోయింది. అది గమనించిన పోలీసులు ఆ ఇంటి దగ్గర ఉన్న జనాలందరినీ ఇంటి దగ్గర నుండి కాస్త దూరం పంపించారు. అలాగే ఎలాగోలా దాన్ని పట్టుకొని ఆ పాప ఆచూకీ తెలుసుకోవాలనుకున్నారు. జనాలు అందరూ వెళ్ళడం చూసి ఆ కుక్క ఇంటి దగ్గరికి వచ్చి అక్కడక్కడే తిరుగుతుంది. పోలీసులు వెంటనే ఆ కుక్కకి ఆహారం పెట్టి ఆ కుక్కని పట్టుకున్నారు. అలాగే పోలీసులు ఒక ప్లాన్ వేశారు. ఒకవేళ ఆ పాప ఉన్న చోటు ఆ కుక్కకి తెలిసి ఉంటుంది. మళ్ళీ అడవిలోకి వెళ్ళేలోపు ఏదైనా ప్లాన్ వేసి ఆ కుక్క వెళ్ళే మార్గాన్ని తెలుసుకోవాలనుకున్నారు. ప్లాన్ ప్రకారం ఆ కుక్క మెడలో GPS ట్రాకర్ బెల్ట్ని సెట్ చేశారు. అలా కాసేపటి తర్వాత ఆ కుక్క మెల్లిగా అక్కడక్కడే తిరుగుతూ అడవిలోకి వెళ్ళడానికి రెడీ అయినట్టు కనిపించడంతో పోలీసులు కూడా డ్రోన్లను మరియు పోలీస్ కుక్కలను రెడీగా ఉంచారు. అది అడవిలోకి వెళ్ళిన వెంటనే డ్రోన్లను, పోలీస్ కుక్కలను మరియు పోలీస్ ఫోర్స్ కూడా ఆ కుక్కని ఫాలో అవుతూ అడవిలోకి వెళ్ళారు. కానీ ఆ కుక్క అడవిలో కొంత దూరం వెళ్ళి అక్కడక్కడే తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చింది. దాని మరుసటి రోజు అంటే శుక్రవారం మధ్యాహ్నం ఆ కుక్క ఇంటి చుట్టుపక్కలే తిరుగుతూ ఒక దగ్గర కుప్పకూలి పడిపోయి చనిపోయింది. పోలీసులకు ఉన్న ఒక్క క్లూ కూడా చెడిపోయినట్టు అయిపోయింది. ఇక్కడే పోలీసులకు అనుమానాలు మళ్ళీ ఎక్కువైపోయాయి. అసలు ఆ కుక్క ఎలా చనిపోయి ఉంటుంది? ఒకవేళ ఎవరైనా విషప్రయోగం చేసి చంపేశారా, లేక ఇంకేమైనా ప్రయోగాలు చేసి చనిపోయేలా చేశారా అనే ఆలోచనలు వచ్చి ఆ కుక్కని పోస్టుమార్టం కోసం హాస్పిటల్ పంపించారు. ఇక పోలీసుల దగ్గర ఎలాంటి ఆప్షన్ లేకుండా ఉన్న ఒక అవకాశం కూడా చేజారిపోయినట్టు అనిపించింది. మళ్ళీ వేరే కోణంలో ఈ కేసుని దర్యాప్తు చేయడం స్టార్ట్ చేశారు. ఒకవేళ ఏవైనా అడవి జంతువులు పాపపై అటాక్ చేసి ఉంటాయా అనే కోణంలో కేసును వెతకడం స్టార్ట్ చేశారు. కానీ అక్కడ ఉన్న ప్రజలు ఇన్ని సంవత్సరాలలో ఎలాంటి క్రూర జంతువులు ఇక్కడ చూడలేదు, జంతువులు అటాక్ చేసే ఛాన్స్ లేదు అని అక్కడి జనాలు చెప్పినా కూడా పోలీసులు ఏదైనా క్లూ దొరుకుతుందని వెతకడం స్టార్ట్ చేశారు. ఆ పాప చివరగా కనిపించిన చోట ఏదైనా ఉంటుందేమో అని వెతికినా ఎలాంటి చిన్న క్లూ కూడా దొరకలేదు. ఆ పాపని అటాక్ చేసిన రక్తం మరకలైనా ఉంటాయేమోనని ఆ చుట్టుపక్కల మొత్తం మళ్ళీ సెర్చ్ చేశారు. అలా వెతికినా కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్న డ్రోన్ల సహాయంతో అడవి చుట్టూ ఏమైనా జంతువులు తిరుగుతున్నాయా అని అడవి ప్రతి అణువణువు డ్రోన్లని తిప్పారు. ఎలాంటి ఒక్క జంతువు కూడా అక్కడ ఆ డ్రోన్ కెమెరాలలో కనిపించలేదు. దీంతో మరో ప్లాన్ వేసి ఆ పాప సైజు ఉన్న కొన్ని బొమ్మలను తయారు చేసి వాటిలో మాంసాన్ని నింపి అడవి మార్గంలో అక్కడక్కడ ఆ కంచె చుట్టూ కొన్ని బొమ్మలను సెట్ చేశారు. ఒకవేళ అడవి పందులో లేక క్రూర జంతువులో ఉంటే తెలుస్తాయని, పాపని అటాక్ చేయడానికి వస్తే చూడొచ్చు అని ప్లాన్ వేశారు. కానీ అలా పెట్టిన 2 రోజులు కూడా ఎలాంటి జంతువు వాటి దగ్గరికి కూడా రాలేదు. అలా ఆ ప్లాన్ కూడా వేస్ట్ అయిపోయింది. ఇక చివరగా ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండవచ్చని ఆ చుట్టుపక్కల ఉన్న దాదాపు 7 సెల్ టవర్లను, 4000 మంది సెల్ డేటాను పూర్తిగా పరిశీలించి పాప తప్పిపోయిన రోజు అడవి దగ్గరలో ఉన్న ఒక 100 మంది డేటాను ఫైనల్ చేసి అందరిని పిలిచి ఎంక్వైరీ చేశారు. అందులో ఒక 4 మాత్రం డౌట్గా అనిపించి ఆపారు. వాళ్ళని కూడా పోలీస్ స్టైల్లో ఇంటరాగేషన్ చేసి వాళ్ళకి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదని పంపించారు. ఇక చివరగా ఆ ఊరి చుట్టుపక్కల ఉండే ప్రతి విలేజ్ CCTV ఫుటేజ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. కానీ ఎక్కడ అనుమానాస్పదంగా ఏం కనిపించలేదు. చేసేది ఏం లేక పాప ఆచూకీ తెలిపిన వారికి ₹1,00,000 బహుమానం కూడా ప్రకటించారు. తర్వాత చివరి ప్లాన్గా చుట్టుపక్కల ఉన్న ఆ కంచెకి చుట్టుపక్కల గల నదులలో వెతకడం స్టార్ట్ చేశారు. అయినా కూడా ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. ఇప్పటి వరకు మాత్రం ఇలా అన్ని విధాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఎలాంటి క్లూ కూడా దొరకలేదు.